వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో 27, 28, 29 వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 132, 137 బూత్లలో పర్యటించిన ఆయన కూటమి ప్రభుత్వం ఒకే ఏడాదిలో అధిక శాతం హామీలు నెరవేర్చిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ మార్గదర్శనంలో అభివృద్ధి సాగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, నాయకులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్న గారి ఆదేశాల మేరకు శ్రీకాకుళం పట్టణంలో కొత్తపేట, బహదూర్లపేట, వాంబే కాలనీ, అలాగే మా ఊరి వీధి, హరిజన వీధి, ఈ అన్ని వీధుల్లో ఇక్కడ ఇంటింటికి ప్రచారం చేపట్టాం. బూత్ నెంబర్ 133, 34, 135, 136, 137 ఈ 138 కార్యక్రమంలో ఈరోజు ప్రతి ఒక్కరికి సమస్యలు అడిగి తెలుసుకున్నాం. కొంతమందికి పెన్షన్ రాలేదని, కొంతమందికి తల్లికి వందనం రాలేదని ఒకరిద్దరు చెప్పారు. గ్యాస్ సిలిండర్స్ డబ్బులు పడలేదని కూడా చెప్పారు. ఇంకా అక్కడక్కడ 1-2 మందికి ప్రాబ్లం ఉంది, వాటిని కూడా సరిచేయమని కన్సర్న్ సచివాలయ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీ మాదార్ వెంకటేష్ గారు, అలాగే ఇక్కడ సీనియర్ టీడీపీ నాయకులు, డివిజన్ ఇన్ఛార్జ్ డాక్టర్ శివప్రసాద్ గారు, అలాగే ఇంకో డివిజన్ ఇన్ఛార్జ్ మూర్తి గారు, అలాగే బాబా గారు, అలాగే హిందూ పెద్ద రమణ గారు, వాసు గారు, గంగు వాసు గారు, అలాగే గంగు పెద్ద రమణ గారు, గుత్తు చిన్న గారు, ఇతర టీడీపీ సీనియర్ నాయకులు అందరూ ఇందులో పాల్గొని